ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనోమణి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అస్మద్గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమః. మనకి ఈ నెల్లూరులో, ఈ యొక్క నెల్లూరు పట్టణంలో నడిబొడ్డులో ఉండేటువంటి ఎంజీబీ మాల్ శబరి శ్రీరామ క్షేత్రం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉండేటువంటి రామస్తూప స్థలంలో మునిపెన్నడూ లేని విధంగా ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 170 సంవత్సరాల తర్వాత ఉండేటువంటి మహత్తరమైనటువంటి ముహూర్తంలో మనము ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఈ విధంగా నారసింహ సుదర్శన శ్రీనివాస యాగం అనేటువంటిది ఇంతవరకు జరగలేదు. దాన్ని ఇక్కడ చెయ్యాలనే సంకల్పంతో అనేక ప్రాంతాల నుంచి, అనేక పుణ్యక్షేత్రాల నుంచి వేద అధ్యయనం చేసి ఉపాసన కలిగినటువంటి మహత్తరమైనటువంటి స్వాములందరినీ తీసుకుని వచ్చి విశేషంగా శ్రీనివాస లక్ష్మీ నారసింహ సుదర్శన మహాయజ్ఞాన్ని తలపెట్టి చేస్తూ ఉన్నాం. చాలా గొప్పగా చేస్తున్నాం. ఇంత పవర్ఫుల్ అయిన యజ్ఞంలో ఒక్క పూట చూసిన ఆ మంత్రం విన్న ఆ యొక్క విభూతి మనం అలా పెట్టుకున్న హోమంలోది చాలా ఈ జన్మధన్యం, అన్ని కర్మలు నశించిపోతాయి. అంత శక్తివంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు నెల్లూరు పట్టణంలో ఉండే అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎటువంటి రుసువులు ఏమీ లేవు. అందరూ వచ్చి పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని అందరూ పొందాలి. ఇంతటి మహాకార్యంలో ఈ రోజున మన వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం, సాయంత్రం శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. రేపు రాముడు కృష్ణుడికి ఉదయం అభిషేకం, రేపు సాయంత్రం వారు రాముడికి కళ్యాణం, కృష్ణుడికి కళ్యాణం. అదేవిధంగా ఎల్లుండి ఉదయం లాస్ట్ స్వాతి నక్షత్రంలో నరసింహస్వామి వారికి విశేషంగా ఉదయం అభిషేకం, సాయంకాలం విశేషంగా నరసింహస్వామి కళ్యాణం. ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే వారి వారి మూలమంత్రాలతో అక్కడ యజ్ఞం నిరాటంకంగా కొన్ని గంటల పాటు జరుగుతూనే ఉంటుంది. 3 రోజుల పాటు. ఇంతటి మహత్తర కార్యంలో మనం ఒక్క నిమిషం ఉన్న ఈ ప్రాంగణంలో ఒక గంట ఉన్నా కూడా ఈ జన్మే ధన్యం అయిపోతుంది. మీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, అది రాజకీయమా, ఆరోగ్యమా, కుటుంబమా, మనశ్శాంత, ఆర్థికమా, రుణబాధలా ఏవైనా కావచ్చు కాక అంతటితో దెబ్బకు తొలగిపోతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కనుక యావత్ మంది భక్తులు ఇకనైనా త్వరగా ఈ స్టేడియం వద్దకు వచ్చి దేవాలయం లాంటి యొక్క యాగంలో పాల్గొని ఆ యొక్క నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం మీరు పొందాలి అని కోరుకుంటున్నాను. అందరికీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుగాక. జై శ్రీ.